క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమియు లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే యుండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నాయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరముగల మా తండ్రి, ఈ ఉదయకాలమందు పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగ్యపు సత్యాలను మేము గ్రహించుకొని గైకొనుటకు మాకు ఆత్మీయ జ్ఞానమును నడిపింపును దయచేయవలనని, మమ్మను క్షమించి చేర్చుకోవాలని యేసుక్రీస్తు వారి దివ్య నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసులైన వారి కొరకు ఒక విషయాన్ని సూటిగా తెలియజేయాలని ఆశిస్తున్నాడు. అదేమనినా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండవలెననియు, విసుకక విజ్ఞాపన చేస్తూ ఉండవలెననియు, మీరు మరి ఆ యొక్క స్నేహితుని ఇంకొక స్నేహితుని కొరకు సిగ్గుమాలి అడిగిన విధముగా, అనగా మన యొక్క దోషములు పాపములు మనకు అడ్డు వచ్చినప్పటికీ, సాతాను మనలను ప్రభు నుండి దూరపరిచినప్పటికీ, ప్రభువు మనకు శాశ్వతకాలపు స్నేహితుడు గనుక మనను ఆయన ప్రేమించుచున్నాడనియు, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము నుంచి విడవక ప్రభువును బ్రతిమాలి కొనినట్లయితే ప్రభువు మన ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చువాడై ఉన్నాడని ఈ వాక్యము రూఢిగా మనకు తెలియజేయుచున్నది. దేవుడటి ధన్యత మన అందరికీ దయచేయునుగాక. తండ్రి దేవా, తండ్రి దేవా, నా